హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్గా ఫ్లేవర్ రైస్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత 4 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లాన్ని కూడా వేసుకొని వేయించాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేయించాలి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసి కొంచెం మెత్తబడేంత వరకు వేయించాలి. టమాటా కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించాలి. వేయించిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని కూడా వేసి వేయించాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి ఒకసారి కలిపండి. ఇప్పుడు ఫ్లేవర్ కొంచెం పెరగడానికి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఒకసారి మిక్స్ చేసి ఒకసారి కలిపి 1కి 1.5 వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపితే రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.